दीर्घकालाय विदन्नाध्वनि प्रचोदयात् स्वाहा त्वम् आचक्रकलशामक्षत्वाविषम्यन्दवः पुनरोज्जानिवर्तस्वे ईशानसहस्रं शिक्षारुधारा भजस्पते परमाविषदात्रय स्वाहा त्वम् आचक्रकलशामक्षत्वाविषम्यन्दवः पुनरोज्जानिवर्तस्य स्यार आधारा सहस्रं शिक्षारुधारा भजस्पते परमाविषदात्रय स्वाहा त्वम् आचक्रकलशामक्षत्वाविषम्यन्दवः पुनरोज्जानिवर्तस्य स्यार सहस्रं शिक्षारुधारा भजस्पते परमाविषदात्रय स्वाहा त्वम् प्रथम दिवस सायंकाल दीक्षा होमेन भगवान सर्वात्मक यज्ञेश्वर सप्रीणादो ततः गणपति प्रीत्यर्थो गणपति होमं करिष्ये ఇప్పుడు ముందుగా పూజలలో గణపతి పూజ ఏ విధంగా ఉంటుందో హోమాలలో కూడా గణపతి హోమం ముందుగా ఉంటుంది కనుక ఇప్పుడు మనం గణపతి హోమంతో ప్రారంభం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా మనస్సులో గణపతియే నమః అనుకుంటూ ఉండండి. మేము స్వాహ అని చెప్తాం మంత్రము. అప్పుడు మీ దగ్గర మీ హోమగుండం దగ్గర ఉండేటువంటి అయ్యగారు నెయ్యి వేస్తారు. అదే సమయంలో ఈ 3 వేళ్లతోటి ధాన్యము అంటే ఒడ్లు తీసుకొని ముందుగా ఉండాలి సిద్ధంగా. స్వాహ అన్నప్పుడు హోమంలో వేయాలి. చూపుడు వేలు చిటికిన వేలు విడిచిపెట్టి మధ్య వేలు ఉంగరపు వేలు బొటన వేలు ఈ 3 వేలతోటి ధాన్యము తీసుకొని సిద్ధంగా ఉంటే స్వాహ అని చెబుతూ ఉంటాము. ఆ ప్రకారంగా మనస్సులో గణపతయ్య నమః అనుకుంటూ స్వాహ అన్నప్పుడు హోమంలో ఆ ధాన్యం వేయండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామభవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేతుసాదృగ్గు స్వాహా. గణపతిగం హవామహే కవిం కవీనామభవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేతుసాదృగ్గు స్వాహా. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామభవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సే. ఓం గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా. అర్థం వస్మి సత్యం వస్మి స్వాహా. అవతారో అవశ్రోతారో అవధాతారం అవధాతారో అవానుజానమో శిష్యం అవపశ్చాత్తాదో అవపురస్తాదో అవోత్తరాత్తాదో అవదక్షిణాత్తాదో అవదోద్ధాతాదో అవాధరాత్తాదో సర్వతో మాం పాహి పాహి నమందాత్ స్వాహా. చిన్మయః అమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాత్మనేయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయ విజ్ఞానమయో స్వాహా. సర్వం జగదంతో జాయతే సర్వం జగదంతస్థిష్టతి సర్వం జగదంతైలయమేశ్వతి సర్వం జగదంతై ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః స్వాహా. పదాని స్వాహా. త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితో విష్ణు త్వం శక్తిత్రయాత్మకః త్వం యోగినోధ్యాయేన నిత్యం త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అంత్యస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్తు వరుం స్వాహా.